ఒకటి కాలంలో వెంటనే బొబ్బలు చేసిన సార్. పాటలు పాడుతూ బొబ్బులు చేస్తావా? ఆ మాత్రం చూసుకోవా? ఏదో ఒకటి చేయండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ఏదో ఒకటి చేయండి సార్. సార్ 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 ఏదో ఒకటి చేయండి సార్. అన్నాను సార్, అమ్మనంత బెవరలేదు సార్, ప్లీజ్ సార్. చూడండి, అతను రోల్ నెంబర్ మొత్తం గెలికేశాడు. బాబు ఏం చేయలేం, గంట కూర్చొని బయటకు వెళ్ళిపో. ఫిజిక్స్ పేపర్ ఎలా వచ్చిందమ్మా? ఏమో అన్నిటికీ 2 ఆప్షన్లు ఎట్టేసి వచ్చిన. బాధ్యత డిఫరెంట్ గా 4 hours టైం ఉంటే బాగుండేది. పక్కా ర్యాంక్ వస్తుంది. ఆల్రెడీ సీట్ కొనేసాడు. టైం అస్సలు సరిపోలేదు. ఏ పేపర్ ఈజీగా ఉందమ్మా? ఏపీ పేపర్ ఈజీగా ఉందా, తెలంగాణ పేపర్ ఈజీగా ఉందా? తెలంగాణ పేపర్ జరా ఈజీగానే ఉండే, ఆంధ్రాదే జర టఫ్ ఉంది. అసలు చాలా అంటే చాలా టఫ్ వచ్చింది పేపర్. అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్ క్వశ్చన్స్ అయితే మస్తు ఉండే. అందరు ఫెయిల్ అవుతారు, సో రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి డెఫినెట్ గా. అసలు ఎంత టఫ్ వచ్చిందంటే పేపర్ ఎంపీసీ అని అన్నట్టుండే. నా ముందున్న అమ్మాయి అయితే అసలు 3 గంటలు నడుస్తుంది పాపం. వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు తనేస్తారు ఫెయిల్ అయితే. ప్లీజ్ సార్, రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఇలాగైతే బీటెక్ లెవెల్ జాయిన్ కాదు, సీట్లన్నీ వేస్ట్ అయిపోతాయి. పక్క రాష్ట్రాల వాళ్ళకి బెనిఫిషియల్ అయిపోతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి గారికి ఇదే నా విన్నపం, దయచేసి రీ ఎగ్జామ్ కండక్ట్ చేయండి సార్. నా కోసం కాదు, వీళ్ళ కోసం, ఈ పసి ప్రాణాల కోసం. రెడీ